యా. అందమైన శిల్పాలు మాట్లాడితే ఎలా ఉంటుంది? మామూలుగా మీరు ఆడాలో మాట్లాడితేనే 99.99% మేము బార్లోను 0.1% ఇంట్లోనే ఉంటున్నాం. ఇంకా శిల్పాలు కూడా మాట్లాడితే మేము గడ్డాలు పెంచేసుకుని సన్యాసంలో కలిసిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక శిల్పి శిల్పాలను చెక్కడం మాత్రమే కాకుండా వాటికి ప్రాణం కూడా పోస్తున్నాడంట. అబ్బో, ఇంతకీ ఎవడో అమర శిల్పి? ఎవరో కాదు, మన వేరియేషన్ వీరబాబు. అనుకున్నా ఇలాంటి పనులు ఆడే చేస్తాడు కదా. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గ్రీష్మ. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. ఎంత అందంగా ఉంది ఈ శిల్పం. ఆహా, ఈ శిల్పానికి గనక ప్రాణం ఉంటే పెళ్లి చేసుకుని ఈ నల్లని రాలలో ఏ కన్నెలు దాగెనో. ఎవరి చెత్త ఎంట్రీ? అదే కొత్త ఎంట్రీ అన్నాను సార్. ఒరే, నువ్వు ఒట్టి శిల్పివిరా, నేను మహాశిల్పిని. అంటే నీ శుద్ధి శానం పొడుగు లావుగా ఉంటాయా? పొడుగు లావు కాదురా, నువ్వు శిల్పాలు మాత్రమే చెక్కుతావు. నువ్వు రక్కుతావా? రక్కన్ రా, ప్రాణం పోసి రకుల్ ప్రీత్ సింగ్ లాగా తయారు చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ అందాల సుందరికి ప్రాణం పోసి హంగామా అందాల సుందరి గ్రీష్మగా తయారు చేస్తాను చూడరా. అది అందాల సుందరేంద్ర నీ బొంద. లిండా, నిమ్మకాయ సోడా. ఓ దిశా దిశా దిశా. మానవా, నీ నామధేయములేమిటి? నా పేరు పులి వీరబాబు. నా పేరు సుత్తి హరిబాబు. కర్రమానవా, ఆ పొట్టి బట్టల సుందరి ఎవరు? ఆమె పేరు వింధ్య, మా గొంతులో పెద్ద యాంకర్లే. నాకు కూడా ఆమె వల్ల చెయ్యరాని ఒకటే ఉపలాటముగా ఉన్నది. అబ్బా, ఇట్రా. ఆమె చూసావా? కింగ్ పిక్చర్ క్యాలెండర్ మీద మోడల్ లాగా స్లిమ్ గా ఉంది. నువ్వేమో దాని ఓనర్ లాగా ఇలా ఉన్నావు. హలో, ఆవిడనే చూసావు గాని ఆ పక్కన ఉన్న మానవుని చూడలేదా? మోకాలి పై భాగం పైన కొట్టి కొట్టి చంపుతాడు. మోకాలు పైన ఏంట్రా? మన తొడ అంటే బీపేశారు, అందుకని ఆ పాట చెప్పాను. ఓహో, అలాగా. పండమానవ, ఆ మానవుని చూస్తుంటే నా లోకంలో నా మనసు దోచుకున్న కౌశికుడి వలేనున్నాడు. నీకు కౌశికుడని కాదు, ముదురు మన్మధుడు అని పేరు పెట్టాల్సింది. అక్కడ కూడా అకౌంట్లు ఉన్నాయా? మనకు అసలుకే మోసం వచ్చేటట్టుందిరా. ఇదిగో ఇదిగో ఇట్రా, నేను కష్టపడి చెక్కింది నేను, ఊపిరి పోసింది వాడు. చేసుకుంటే మా ఇద్దరులో చేసుకోవాలి కదా, మళ్ళీ మూడో. అయ్యో మానవులా, నా అందమును చూసి మీరు పోట్లాడుకోవలదు. నీకు నేను స్వయంవరం ప్రకటించేదను. ఎవరా? స్వయంవరం. స్వయంవరమా? అంటే ఇప్పుడు మీరిద్దరు నా గురించి గదా యుద్ధము చేయవలను. కదా యుద్ధము. సరే, దీని బ్రెయిన్ కూడా అక్కడే ఉందిరా. ఈ రోజుల్లో గదా యుద్ధాలు ఎక్కడున్నాయి? మానవ, మా కాలంలో బల్లాల దేవుడు బాహుబలి చెయ్యలేదా? ఒరే, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉంది, బాగా అప్డేట్ అయి ఉంది. అటులైనచో మీరిద్దరికి నేను కొన్ని యక్ష ప్రశ్నలను వేసేదను. దానిలో ఎవరైతే సరైన సమాధానం చెప్పేదారో వారిని నేను వివాహం చేసుకుంటాను. నేనే చెప్తాను, అడుగు. మొదటి ప్రశ్న. ఒక ఏనుగు అడవిలో నడుస్తూ ఉంటుంది. ఒక చిట్టెలుక దానిని చూసి చటుక్కున చెట్టు చాటుకు వెళ్తుంది. ఎందుకు? ప్రతిసారి మనకి ఎంట్రీ సాంగ్ వేసినప్పుడు నీకు దూరంగా వస్తుంటాను. ఎందుకు? పొరపాటు నీకు కింద పడితే పుట్టుక్కు నలిగి చేస్తానని. ఆ ఎలుగు కూడా ఆ ఏనుగు కింద పడితే ఎక్కడ తెచ్చిద్దని భయపడి తప్పించుకొని పారిపోయి ఉంటది. నీ బంధం కాదు, ఏం లేదు. ఎలుగు చెట్టు చాటును దాక్కుని కాలు అడ్డం పెట్టి ఏనుగులు పడేయాలని.
నేనే గెలిచాను. సూపర్. మానవ మరి ఒక ప్రశ్న. ఒక సరస్సులో ఒక బాతు వెనకాతల ఇంకొక బాతు ఒక బాతు వెనకాతల కాదే, వెనకాల అనాలి. లైన్ లో వెళ్తున్నాయి, ఎందుకు? ఇప్పుడు బాత్ ఎలా అరిసిద్ది? అంటే ఫస్ట్ బాత్ రెండో బాతుని బ్యాక్ 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 అని అవుతుంది. రెండో బాతు మూడో బాతుని బ్యాక్ 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 బ్యాక్. సో అలా ప్రతి బాతు బ్యాక్ బ్యాక్ అంటే కాబట్టి లైన్ లో ఒకదాని వెనకాల ఒకటి ఒకటి. అలా మానవ మరి ఒక ప్రశ్న. హంగామాలో ఉన్న లేడీ టీం లీడర్లందరూ ఒకే గొడుగుపై వెళ్తున్నారు, కానీ తడవడం లేదు. నలుగురు రెయిన్ కోట్లు వేసుకున్నారు కాబట్టి. నీ బొందర రెయిన్ కోట్లు వేసుకున్నా తడిచే పర్సనాలిటీలు అవన్నీ. ఎందుకంటే ఇది గొడుగు కింద ఉన్నారని చెప్పింది గాని వర్షం పడింది అని చెప్పలేదు కదా పిచ్చోడా. ఇగో ఈ ప్రశ్నలన్నీ వద్దు, ఒక ఆట ఆడదాం. ఈ ఆట మానవ ముగ్గురు పిల్లలు ఆట ఆడాలి. అటులైనచ్చు మీరు నా పతిదేవుడు. పతిదేవులకు ప్రణామములు. వెరీ గుడ్ వెరీ గుడ్. పతిదేవ, ఈ రోజు మంగళవారం కదా, సాయంత్రం మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నా చిట్టి నడుముకి వడ్డానం చేయిస్తానన్నారు కదా. పతిదేవ, ఛీ, ఈ మగవాళ్ళంతా ఎప్పుడు ఇంతే, ఏది పూర్తిగా వినరు. పతిదేవా, చూసావా దాని నడుము వడ్డానం కావాలంటరా? అది నడువా నాగార్జున సాగర్ డ్యామా? ఇగో ఈ బండదానికి నువ్వే కరెక్ట్. నువ్వు వాడుకొని బతుకుంటూ వచ్చేసి. అలాగే. నమస్కారం రయ్యా. పతిదేవా, అంటే ఇప్పుడు మొగుడు పెళ్ళాలి ఆటొద్దు కానీ మనసు మార్చుకున్నాను, లవర్స్ గేమ్ ఆడుకుందానే. అటులనే. ఏంటి కౌశిక్, ఇంత లేటా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఏంటి కౌశిక్ ఎప్పుడు ఇలానే లేట్ చేయిస్తా వచ్చి? సారీ వింజా, సారీ వింజా. వింధ్యానా? వచ్చి మూడైనా కాలేదు, అది కావాల్సి వచ్చిందా? తిప్పులాడు కావాలా నీకు? ఏరా, నీకు ఒక ఫోన్ లో ఒక సిమ్ సరిపోద్దా? నీ చపాతీ మొహానికి నేనే అనుకున్నాను విందే కావాలా? ఒరే ముసలాడా, చెప్తే విన్నావా? ఆడవాళ్ళకి మాటలు వస్తే మగోళ్ళు మట్టి కలిసిపోతారా? దానికి మాటలు లేకుండా ఎప్పుడు లాగా సెలెన్ చేశారయ్యా. ఇప్పుడే చేసేస్తాను. కోరికలు ఎవరు తీర్చుతారు? అలాగే నిలబడు. లిమ్డా లిమ్మకాయ సోడా, సోడా, టిషా బషా టిషా. ప్రశాంతంగా ఉందిరా. జాత తమ్ముళ్ళు ఆడలతోటి ఎక్కడన్నా శిల్పాలకు ప్రాణం వచ్చారు. నిమ్డా నిమ్మకాయ సోడా, గోలీ సోడా. కౌశిక్, మరి వడ్డానం చేస్తావా? వడ్డానం. అబ్బా సూపర్ గ్రీష్మ, పంట పండింది. ఎనీవేస్, ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? War between boys and girls. అమ్మాయితో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. మన పనేదో మనం చేసుకోక ఎందుకు రాయండి మనకి మెరిసా మెరుపులు. గోవిందా గోవిందా.